వెల్కమ్ ఆల్. ఈ షార్ట్లో మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ థింకర్ అయిన హెర్బర్ట్ ఏ సైమన్ ఇచ్చిన థియరీ ద రేషనాలిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ గురించి చూద్దాం. రేషనాలిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? సైమన్ ఏమంటారంటే, ఒక డెసిషన్ మేకింగ్ అనేది రేషనల్గా లాజికల్గా ఉండాలి అంటే ఆ డెసిషన్ అనేది ఒక బెస్ట్ పాసిబుల్ ఇన్పుట్స్ నుంచి రావాలి. ఆ డెసిషన్ తీసుకోవడానికి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ అనేవి హెల్ప్ చేయాలి. ఎప్పుడైతే మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ అనేవి బెస్ట్గా ఉంటాయో ఆటోమేటిక్గా మనం తీసుకున్న డెసిషన్ కూడాను రేషనల్గా ఉంటుంది అనేది ఈ థియరీ చెప్తుంది. కాకపోతే అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న డెసిషన్స్ అనేది ఎంతవరకు రేషనల్గా ఉంటాయి అని చూసుకుంటే సైమన్ ఏమంటారంటే, అక్కడ బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నిసార్లు రేషనల్గా ఉండవు అని చెప్తారు. ఎందుకు ఉండవు అంటే సైమన్ ఆల్సో గివ్స్ ఎ థియరీ నోన్ యాజ్ అ బౌండెడ్ రేషనాలిటీ. ఓకే, మరి ఈ బౌండెడ్ రేషనాలిటీ అంటే ఏంటి? మీరు చూస్తే అసలు బౌండెడ్ అనేది మనం సింప్లిఫై చేస్తే ఇట్ ఈస్ లిమిటెడ్ అండ్ రేషనాలిటీని మనం సింప్లిఫై చేస్తే ఇట్ ఈస్ లాజికల్. సో మన లాజిక్ అనేది కొంతవరకు లిమిట్ అవుతుంది. మీరు ఈ డయాగ్రామ్ చూసినా కూడాను ఈ మైండ్ ఏదైతే ఉందో అది కొంతవరకు లిమిట్ అవుతుంది. సో ఏ ఫ్యాక్టర్స్ వల్ల లిమిట్ అవుతుంది అంటే సైమన్ ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఫ్యాక్టర్స్ లైక్ టైం. అంటే మనం తీసుకున్న డెసిషన్ అనేది లిమిటెడ్ టైంలో ఉండొచ్చు. మనం తీసుకున్న డెసిషన్ అనేది సెకండ్ ఫ్యాక్టర్ అయిన ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఆ డెసిషన్ మీద తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లిమిటెడ్ అండర్స్టాండబిలిటీ, అంటే ఆ పర్టికులర్ డెసిషన్ మీద మనకి అవగాహన అనేది తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు చూస్తే వెన్ ఇండివిజువల్స్ మేక్ డెసిషన్స్ their rationality is limited by information, rationality is limited by cognitive limitations అంటే అండర్స్టాండింగ్ అండ్ ఫైనైట్ టైం. ఈ 3 ఆస్పెక్ట్స్ మీద బౌండెడ్ రేషనాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. So let's take an example. So an IAS officer during a critical conditions like ఒక flood situations వచ్చినప్పుడు this IAS officer is limited with time, he is limited with information. Okay, he might have less understanding regarding the flood. Okay, ఇటువంటి టైంలోని IAS ఆఫీసర్ ఒక డెసిషన్స్ అనేవి కూడాను బౌండెడ్ అయి ఉంటాయి. బౌండెడ్ అయి ఉండడం వల్ల ఆయన డెసిషన్స్ అనేవి బౌండెడ్ రేషనాలిటీకి గురవుతాయి అనేది సైమన్ ఒక వ్యూ. ఓకే, సో దట్ ఈస్ ఇట్.